హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ఏప్రిల్ సిరీస్ క్లోజ్ అని చెప్పుకోవాలి. సో మన లాస్ట్ 7 days ఏదైతే మనం ఎవ్రీ డే హైయర్ హై ఫార్మేషన్ చూస్తున్నామో సో దానికి ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్ రోజు మనకి బిగ్ మూవ్మెంట్స్ అనేది అట్ సైడ్ మనం చూడలేకపోయాము. ఒక చాపీ డే లాగా మనం ట్రేడ్ చేయొచ్చు. ఒక నేరో రేంజ్ లోనే మనకి కదలాడడం మనం చూసాం. మార్నింగ్ ఒక స్వల్ప నష్టాల్లో ఓపెన్ అయిన బోత్ ది ఇండిసెస్. నిఫ్టీ ఒక 51 పాయింట్స్ గ్యాప్ డౌన్, అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 266 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వడం మనం గమనించాం. సో మార్నింగ్ ఈ రోజు ఒక ఏప్రిల్ ఎక్స్పైరీ కాబట్టి గత సిరీస్ తో పోల్చుకుంటే ఈ సిరీస్ కొద్దిగా మనకి హైయర్ సైడ్ బుల్స్ పార్టిసిపేషన్ హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. సో మనకి నిఫ్టీ చూస్తే మాత్రం ఒక 2.5% ర్యాలీ రావడం చూసాం ఈ ఎక్స్పైరీలో ఏప్రిల్ సిరీస్ లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక 6.8% ర్యాలీ, అంటే అరౌండ్ 7% ర్యాలీ రావడం మనకి గమనించాం. సో లాస్ట్ 7 days నుంచి కంటిన్యూస్ గా మార్కెట్ పెరుగుతుందానికి ఒక హాల్ట్ అని చెప్పుకోవచ్చు. సో మార్నింగ్ చూసుకుంటే మాత్రం మనకి ఒక 7 days ర్యాలీ తర్వాత హాల్ట్ అయిన సెక్టార్స్ చూస్తే మాత్రం రియాలిటీ అండ్ ఎఫ్ఎంజీ స్పేస్ మనకి డ్రాగ్ చేసింది చెప్పుకోవచ్చు ఇండిసెస్ ని. సో రియాలిటీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం ఏ స్టాక్ కూడా మన లాభాల్లో లేవు. ప్రతి స్టాక్ నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. లైక్ లోదా గానీ, పర్సిస్టెన్స్ గానీ, ఓబీ రియాలిటీ, అనంతరాజ్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవడం మనకి గమనించాం. అలాగే ఎఫ్ఎంజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం కోల్పాల్ పాజిటివ్ టాప్ గెయినర్స్ లో కోల్పాల్, డాబర్, టాటా కన్సూమర్, పతంజలి లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాక్ సైడ్ తీసుకున్న స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంజీ స్పేస్ లో హిందుస్థాన్ యూనిలివర్ సో బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పుకోవచ్చు. అలాగే విబిఎల్, యూబిఎల్, బ్రిటానియా, యునైటెడ్ స్పిరిట్ లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీకి విషయానికి వస్తే మాత్రం మనకి ట్యూస్డే రోజు ఒక డోజీ క్యాండిల్ రావడం చూసాం. సో నిన్న మనకి ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ రావడం. సో ఇలాంటి ఇండికేషన్స్ ఒక హయ్యర్ రేంజ్ లో వస్తే మాత్రం సో ఇండిసెస్ అక్కడ కొద్దిగా హాల్ట్ అవుతుంది, అంటే ఒక కన్సాలిడేషన్ జోన్ లో ఉండే ఆస్కారం మనకి కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తా ఉందని. సో అదే క్రెడిట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది మనకి నిఫ్టీ. నిఫ్టీ చూస్తే మాత్రం ఈరోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో ఒక 84 పాయింట్స్ తో మనకి నష్టాలతో క్లోజ్ అవడం మనం గమనించాం. సో మార్నింగ్ చూసుకుంటే మాత్రం ఒక 52 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం కనిపించాం. 24,277. అక్కడ నుండి మనకి హై చూస్తే 24,347, లో చూస్తే 24,216. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ మనం గమనిస్తే మాత్రం నిఫ్టీకి 24,119. సో డోజీ క్యాండిల్ లో అయితే ఉందో ట్యూస్డే రోజు లో అదొక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ లో 24,072. సో 24,000 ఎబో ఉన్నంత కాలం నిఫ్టీ బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంటుంది. మేబీ 24,000 దగ్గరలో వచ్చినప్పుడు మాత్రం స్ట్రిక్ట్లీగా స్టాప్ లాస్ పెట్టుకొని ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు అని నా అభిప్రాయం. అలాగే రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే మాత్రం హయ్యర్ సైడ్ 24,359 మనకి వచ్చిన నిన్న హ్యాంగింగ్ మ్యాన్ హై ఏదైతే ఉందో 24,359. సో దాన్ని అధిగమిస్తేనే మనకు ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. హయ్యర్ సైడ్ మళ్ళీ 24,485. అదర్వైజ్ లేకపోతే మనకి అక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 24,072 నుంచి 24,485 ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో మనకు కనిపిస్తా ఉంది. అలాగే నిఫ్టీ కాంపోనెంట్స్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోస్ చూస్తే మాత్రం గ్రాసిమ్, అలాగే ఆటో స్పేస్ లో అల్ట్రాటెక్ అండ్ టాటా మోటార్స్, సిప్లా, టాటా కన్సూమర్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. అలాగే టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం ఎఫ్ఎంజీ స్పేస్ లో యూనిలివర్, టెలికాం స్పేస్ లో భారతీ ఎయిర్టెల్. సో ఇలాంటి స్టాక్స్ లోనే మనకి డ్రాగ్ అవ్వడం చూసాం. ఓఎన్జీసీ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ లో నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే మాత్రం మనకి ఎక్స్పైరీ మాత్రం అరౌండ్ 7% దాకా ర్యాలీ రావడం గమనించాం. ఎందుకంటే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది. స్టిల్ నౌ అవుట్ పెర్ఫార్మ్ అని చెప్పొచ్చు. మార్నింగ్ ఓపెన్ లో కూడా అప్రాక్సిమేట్లీ సేమ్ 55,103. అలాగే లో చూస్తే మాత్రం 55,086. సో అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక డ్రాగ్ అయింది. అరౌండ్ ఒక 240 పాయింట్స్ నెగిటివ్ తో క్లోజ్ అవడం మనం గమనించాం. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫస్ట్ సపోర్ట్ చూస్తే 54,674. సో 21st రోజు వచ్చిన లో అదొక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం ఉంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే నా ఉద్దేశంలో 54,407. సో 17th రోజు వచ్చిన లో, సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి 21st అండ్ 17th రోజు వచ్చిన గ్యాప్ ఏది ఉందో సో నెక్స్ట్ కమింగ్ సెక్షన్స్ లో కానీ నెక్స్ట్ వీక్ లో కానీ అది ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మనకి ఇమీడియట్ లో కనిపిస్తా ఉంది. సో రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 55,961. సో ట్యూస్డే రోజు వచ్చిన హై ఏదైతే ఉందో అది ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని అధిగమిస్తే అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సైకాలజీ లెవెల్స్ ఉంటాయి. 56,098 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం 54,047 నుంచి
56,090 దాకా 98 దాకా వెళ్ళడం ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లో చూసుకుంటే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ 4% ర్యాలీ కనిపిస్తుంది ఈ రోజు. అలాగే ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం పిఎన్బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాల్లో గ్రో అవ్వడం మనం గమనించాం. అలాగే సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఆటోస్, మెటల్స్ అండ్ ఫార్మా, పిఎస్యూ లాంటి స్టాక్ సెక్టర్స్ లో ఈ రోజు పాజిటివ్ ట్రేడ్ అవ్వడం గమనించాం. అలాగే సెక్టర్స్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సీట్ తీసుకున్న సెక్టర్ ఎఫ్ఎంజీ స్పేస్, డ్యూరబుల్ రియాలిటీ, ఆయిల్ అండ్ గ్యాసెస్ సెక్టర్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఒక ఫ్లాట్ ట్రేడింగ్ అవ్వడం మనం ఈ విషయంగా గమనిస్తా ఉన్నాం. కాబట్టి సో మనకి ఒక సమ్ డ్రాగ్ తీసుకున్న సెక్టర్ చూసుకుంటే మాత్రం ఫార్మా సెక్టర్. ఫార్మా సెక్టర్ లో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లో చూసుకుంటే మాత్రం నెట్కో ఫార్మా టాప్ గెయినర్, అలాగే దివిస్, అజంతా ఫార్మా, జోడిస్ లైఫ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం బయోకాన్, ఇప్కా ల్యాబ్, ఫార్మా కూడా ఈరోజు లారస్ ల్యాబ్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. సో మేబీ మళ్ళీ 20 DMA దగ్గర వస్తే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో అలాగే హైయర్ సైడ్ మాత్రం మనం ఆల్ టైమ్ హై అయితే అనుకున్నామో 676 లెవెల్స్ ని దాన్ని అధిగమిస్తే మాత్రం ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉండే ఆస్కారం లారస్ ల్యాబ్ లో కనిపిస్తుంది. రిజల్ట్స్ ని బేస్ చేసుకొని మేబీ పెర్ఫార్మెన్స్ లాస్ట్ లో వచ్చింది కాబట్టి సో దీనికి బాగా పెర్ఫార్మెన్స్ అంటే రిజల్ట్స్ ఇంపాక్ట్ అనేది రేపు చూసే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. ఆల్కెమ్ లాంటి స్టాక్స్ లో కూడా ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. సో స్మాల్ క్యాప్ లో షుగర్ స్పేస్ లో ఉన్న ఒక స్టాక్ చూసుకుంటే మాత్రం త్రివేణి ఈ రోజు ఒక 5.5% ర్యాలీ రావడం మనం గమనించాం. సో ఎవ్రీడే ఈ స్టాక్ లో 2 to 3 lakhs వాల్యూమ్ అయ్యే స్టాక్ ఈ రోజు 26 lakhs to 30 lakhs వాల్యూమ్ అవడం మనం గమనించాం. సో ఒక 5.5% ర్యాలీ రావడం గమనిస్తున్నాం. ఈ స్టాక్ లో 412 నుంచి 450 లెవెల్స్ దాకా ఈ రోజు ర్యాలీ అవడం కనిపించింది. సో జనవరి హై ఏదైతే ఉందో 472, సో దాన్ని అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి ఒక 2 to 3% ర్యాలీ అనేది నెక్స్ట్ కమింగ్ 1 to 2 weeks లో చూసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో 200 DMA కానీ 20 DMA బార్ వాల్యూ చూసుకుంటే 395 నుంచి 360, సో ఈ మధ్యలో ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు విత్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. స్మాల్ క్యాప్ లో షుగర్ స్పేస్ లో ఉన్న త్రివేణి స్టాక్స్ ని మాత్రం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం ఒక బయింగ్ ఓపెన్ చూసుకోవచ్చు ఏదైనా డిప్ వస్తే డౌన్ సైడ్ లో. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కంపేర్ చేస్తే మాత్రం ఈ రోజు ఒక చాపీ డే లాగా ఈ రోజు ఎక్స్పైరీ ట్రేడ్ అవడం కనిపించింది బోత్ ది ఇండిసెస్ లో. మేబీ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పొచ్చు. మేబీ ఇక్కడ నుంచి కూడా ఇంకా హైయర్ సైడ్ ర్యాలీ వెళ్ళే ఆస్కారం కూడా నెక్స్ట్ 1-2 weeks లో కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం డౌన్ సైడ్ అయితే గ్యాప్ ఉందో 17th and 21st, ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే హైయర్ సైడ్ లో ట్యూస్డే ఒక డోజీ క్యాండిల్ రావడం, అలాగే వెనస్డే రోజు ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ రావడం, ఈ రోజు చాపీ డే కాబట్టి పెద్ద సిగ్నిఫికెంట్ ఉండదు. సో హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ ది ఏదైతే హై ఉందో దాన్ని అధిగమిస్తేనే ఒక ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. అదర్వైజ్ మనకు కొంచెం డౌన్ సైడ్ పాస్ చేసే ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా స్టాప్ లాస్ తో ట్రేడ్ చేయడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్పి నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.